అత్యధిక మెజార్టీని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందాం. ప్రతి ఒక్కరు ఓటు జీవనానికి ఓటేద్దాం. మన స్థానిక వ్యక్తి కాబట్టి జీవనానికి ఓటేసి మనం మన రుణాలు తీర్చుకు మనకు అవకాశం వచ్చింది. ఎంపీగా మనకు జీవనానికి అవకాశం ఇస్తున్నట్టయితే మన కోసం అన్ని విధాలుగా తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి వేరే మాటలు మోసపోకుండా మనం జై శ్రీరామ్ అంటాం. సమయం లేదు, దయచేసి మీ అందరినీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పెద్దలు డివి సుమ గారు ఒక నిమిషం మాట్లాడవచ్చు. మరి ఈరోజు కార్యక్రమం మన సార్ గెలవడం కోసం కాబట్టి మీరందరూ కూడా ఆయన విజయానికి వెన్నంటూ ఉండి ముందు నడిపించే ప్రయత్నం చేయగలరని చెప్పేసి ఈ సభను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నా మన కోసం, మన ఇంటి కోసం ఒక పెద్ద కొడుక ఆయన ప్రతి పనిలో కూడా నేను మీకున్నానని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఇస్తున్న అతన్ని మనము ఈరోజు కోల్పోయినాం. కాబట్టి మరి ఇప్పుడు పార్లమెంట్లో ఆయనను మాట్లాడే విధంగా మీరందరూ మోటివేట్ చేయాలని చెప్పేసి మన కోసం మరి గర్జించే సింహాన్ని మీరందరూ కూడా తయారు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓటు మీ ప్రతి ఒక్క ఓటు కూడా ఆయన మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటి జగదీశ్వర్ గారు ఒక్క నిమిషం మాట్లాడవలసింది. పార్లమెంట్లో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి గారి మద్దతుగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్నర్ మీటింగ్కు మరియు అధ్యక్షత వహిస్తున్న మా ప్రియ మిత్రుడు రమేష్ రావు గారు గుజరాత్. ఇక్కడ ఒక మీటింగ్ సక్సెస్ అయిందంటే ఆ పార్టీ గెలుస్తున్నటువంటి ఒక మెసేజ్ను మీరు జగిత్యాల పట్టణానికి తెలియజేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంతమంది ప్రజలు హాజరై జీవన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నట్టే ఇక్కడ ఒక మీటింగ్ సక్సెస్ అయిందంటే అది విజయాన్ని సూచిస్తుంది. ఆ యొక్క గొప్పతనం మీ అందరి పైన ఉందని అది మీకే తప్పుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఎన్నో రోజులు చెప్తున్నాను. మా రమేష్ రావు గారు, దేవేంద్ర గారు, మంచిగా బావి దగ్గర కార్నర్ మీటింగ్ కావాలి. ప్రజల యొక్క మద్దతును మనం తీసుకోవాలి. వారు మద్దతు ఎప్పుడైతే మనకు వస్తుందో మనం విజయం వైపు నడుపుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. కానీ మీ అందరికీ లోపల ఒక చైతన్యం అనేటువంటి ఉన్నటువంటి గడ్డ ఈ మంచిర్యాల బావి అడ్డ. కాబట్టి ఇక్కడ హాజరైనటువంటి ప్రజలు ఒక విజ్ఞతతో ఆలోచించాలి. జీవన్ రెడ్డి గారు 1983 నుంచి రాజకీయాల్లో ఎటువంటి స్వార్థం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఒక గొప్ప వ్యక్తి అయినా మరి నేను ఎప్పుడు అంటుంటాను, జీవన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సింబాలిక్ అని ఆయన మనం ఉదాహరణ తీసుకోవచ్చు. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేటువంటి నిర్వచనం చెప్పగా మరి ఓటమి చెందారు. దురదృష్టం ఈరోజు వారు మంత్రిగా ఉంటుంది. కానీ ఆ యొక్క అవకాశాన్ని మనం ఇవ్వలేకపోవడం అనేటాన్ని ఈ చివరిగా తన 74 సంవత్సరాల మరి వయసులో పార్లమెంట్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికైనా హిందూ అంటే మనమే హిందువులమే. చాలా దురదృష్టకరం. మనందరం కూడా దేవుని కొరకు ఏదంటే చేస్తాం, కానీ రాజకీయాలు వేరు. ఇక్కడ రెండే విషయాలు ఆలోచించాలి. పార్టీలను పక్క పెడతాం. జగిత్యాల పట్టణం నుంచి మరి ఒక జీవన్ రెడ్డి గారు తన యొక్క వృద్ధ అంటే 74 సంవత్సరాలు కూడా మీ మీద నమ్మి ఆయన పార్లమెంట్ పోటీ చేస్తున్నారు. అమ్మా మీరు అందరూ ఆలోచించారు. జీవన్ రెడ్డి గారి పార్టీలకు అతీతంగా మన జగిత్యాల ప్రాంతానికి రమణ తర్వాత మళ్ళా ఎంపీ అవకాశం జీవన్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి మన ప్రాంతం వాడు, మనవాడు, మనతో ఉన్నవాడు, మనతో కలిసిమెలిసి ఒక ఫోన్ చేస్తే వచ్చేవాడు. మరి అలాంటి వ్యక్తిని పార్లమెంట్ పంపించి మన జగిత్యాల పతాకాన్ని నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా పైన ఎగరలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క జీవన్రెడ్డి గారి గెలుపును మీరందరూ కూడా భుటాన్ని వేసుకొని ఆ జీవన్రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎన్ఆర్టీ నాయకులు మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ భాయ్ గారు పార్లమెంట్ లో ఒక మంత్రి అవ్వడానికి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి యొక్క అమూల్యమైన ఓటుతో జీవన్ రెడ్డి గారిని ఒక జగిత్యాల ముద్దు బిడ్డని భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నారు. చేతులు జోడించి కోరుకుంటున్నారు. అమ్మలారా అక్కల్లారా, ఓటేసేటప్పుడు మనం చేతి గుర్తు 1వ నంబర్ ఒకటో ఫస్ట్ ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉంటుందో దాంట్లో 3వ నంబర్ పై చేతి గుర్తు చూసి జీవన్రెడ్డి గారి ఫోటో తీసి మీరు ఒక 2 నిమిషాలు ఒట్టి పట్టుకొని మేడిపల్లి సత్యవన్న గారు, తుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారు వచ్చారు. వారికి స్వాగతం. చెప్పగాని శాసనసభ్యుడైనటువంటి సోదరుడు మేడిపల్లి సత్యం గారిని వేదికపైకి రావాలి. ఉమ్మడి జిల్లా కరీంనగర్ గుజరాత్ జిల్లా అధ్యక్షులు గంగాధరి కనకయ్య గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుతున్న వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మంచినీళ్ళ బావి కూడలిలో కార్నర్ మీటింగ్ చేసినటువంటి మహిళలు, ఆడబిడ్డలు, తల్లులు, మీకు తెలుసు ఈరోజు అన్న జీవన్ రెడ్డి గారు నిలబడ్డ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా వారి విజయం ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం కొరకు నిరంతరం అరౌండ్ ది క్లాక్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అన్నా అంటే నేనున్నా అని చెప్పి గుండె మీద చేసుకుని చెప్పేటువంటి నాయకుడు అన్న జీవన్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా నేను తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం అన్న 1983లో కాంగ్రెస్ శాసనసభ్యుడు అయినటువంటి సమయంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిగా ఉండేటువంటి సమయంలో మరి ఈ ప్రాంతాన్ని దత్తగా తీసుకొని ఈ ప్రాంతం యొక్క బడుగు బలైన వర్గాలు, దళితులు, ముదిరాజులు, ముస్లిం సోదరులు అనేక మంది నివసించేటువంటి పేద వాడకట్టనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు అనేక సంక్షేమాలు చేపడుతూ మీ యొక్క అభివృద్ధి కొరకు పాల్పడేటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు స్థానికులు, మన ఇంటి పక్కవాడు, ఈ ప్రాంతానికి 40 సంవత్సరాలు సేవ చేస్తున్నటువంటి వారు. కానీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఎక్కడ వాళ్ళు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వారు. కానీ మన నాయకుడు రానున్నటువంటి రోజుల్లో రాజ్యాంగాన్ని మారుతున్నట్టు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత యొక్క ప్రభుత్వ సంస్థలనే కూడా అమ్మేటువంటి కుట్రలో ఏదైతే రాహుల్ గాంధీ గారిని పంచబోతున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగా కూడా అదే కాకుండా మొన్నటి మనకు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వారు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఒక్కసారైనా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ రోజు మీరందరూ కూడా ఇదే కేసీఆర్ ను సీఎం చేశారు, మీరందరూ ఇదే కేసీఆర్ ను దించారు, ఈ నేల మీద నడిచే విధంగా చేసినటువంటి గొప్పవారు మీరనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బడుగు బలైన వర్గాలు ద్రోహం చేసేటువంటి వారు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అయినా ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ అయినా వీళ్ళందరూ కూడా భారతీయ ద్రోహం చేసేటువంటి వారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అయినా జీవన్ రెడ్డి గారు చదివేనటువంటి మాట ఈ సభాముఖంగా తెలియజేస్తారు తెలుసుకున్నారు. ఎందుకంటే వారి బడుగు బలైన వర్గాల మీద అత్యంతమైన ప్రేమ, వారి యొక్క జీవితాల్లో వెలిగింపడం కొరకు ప్రయత్నం చేసేటువంటి నాయకుడు
జీవన్ రెడ్డి గారిని నేను చెప్పిన సందర్భం తెలియజేస్తాను. చివరిగా మీరందరూ కూడా చేతి గుర్తుకే మనోహరం దయచేసి అందరు చేతులు పైకెత్తండి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం, జీవన్ రెడ్డి గెలిపిద్దాం, గెలిపిద్దాం. తెలియజేసుకుంటున్నారు. మన ఎమ్మెల్యేగా మన జీవనన్న గారిని ఓడగొట్టుకోవడం మన చాలా బాధాకరం, అది దురదృష్టకరం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. అలాగే రేవంత్ అన్న గారు గుర్తించి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఇలాంటి జీవనంగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ మనకి ఎంపీ టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చిండ్రు. అలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి భయపెడుతున్నారు. మిగతా పార్టీ వాళ్ళు వచ్చి పింఛన్లు పోతాయి, మీకు అవి పోతాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఎలాంటి ప్రబోధాలకు లోనకుండి మీకు ఎలాంటి భయం లేదు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా మేమందరం ప్రతి ఒక్కరం ప్రజాప్రతినిధులు కాకుండా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మీ వెంబడే ఉంటారు. 3వ నెంబర్ మీద మిగతా పార్టీలకు చెంప చెల్లు అనేలా చేతి గుర్తుకు ఓటేసి ప్రత్యేకంగా అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు, నిరంతర ప్రజాసేవకులు, ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మన జీవనాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము వేడుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మనం మోడీకి ఎందుకు ఓడియాలంటే 400 ఉన్న సిలిండరు 1200 చేసినందుకు ఓడియాలి. ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే మోడీని ఓడియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఆయన అమ్ముతుండ్రు. అందుకు దాన్ని నివారించాలంటే ఆయన ఓడియాలి. ఈరోజు మనకున్న రిజర్వేషన్లు ఎప్పటి మాదిరిగా ఉండాలంటే మోడీని ఓడియాలి. కాబట్టి దయచేసి మిత్రులారా ఇవన్నీ ఆలోచించి ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి. మరి ఇప్పుడు నించున్న 2 వ్యక్తులు కూడా నిజామాబాద్కు సంబంధించిన వాళ్ళు. మనం ఆయన దగ్గర పోలేము, వాళ్ళు మనకు గడవలేరు. కాబట్టి అదొకటి మీరు ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఎలక్షన్ ఉన్నాయని ఆధార్ బాధాల ప్రాధాన్యత కోసం చేశారు. అక్కడ సదుపాయాలు లేవు. ఆ సదుపాయాలని కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి జీవన పార్లమెంట్ పైన మన సత్యవన్న గారు, లక్ష్మణ్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉంటారు. మనకి ఏ సమస్య అయినా చేసి పెడతారు. అంతేకాకుండా కొద్దిమందికి గతంలో ఇచ్చిన ఇల్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో పోయినాయి. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత జీవన్ అనేది ఈ ఎలక్షన్ కూడా పోగానే ఈ పథకాలన్నీ అమలవుతాయి. ఒకవేళ మళ్ళీ ఒక 8 నెలలు 9 నెలలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల లోపల ఇవన్నీ పరిష్కారం చేస్తేనే మళ్ళీ మేము ఎదుర్కోవడం కష్టం. కాబట్టి దయచేసి మమ్మల్ని నమ్మండి. మేము మీకు గ్యారంటీ మమ్మల్ని నమ్మి మీరు తప్పకుండా జీవనాన్ని ఖచ్చితంగా ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతూ 4 దశాబ్దాలుగా సేవలు చేసినటువంటి అందుబాటులో ఉండి మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సరసన ఉండాలంటే ఈ ప్రాంత ప్రజల ఓట్లన్నీ జీవనన్నకు తప్పకుండా అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తేనే మరి వాళ్ళ పార్లమెంట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సరసన ఉండి ఈ జగిత్యాల నియోజకవర్గం కాకుండా నిజామాబాద్ పార్లమెంటు శాసనసభ అన్నింటి కూడా డెవలప్ చేస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. దయచేసి మీ అందరికీ పేరు పేరున ఈసారి ప్రాధాన్యపూర్వకంగా మనవి చేస్తున్నాం. మీరంతా ఓటేసి జీవనను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించారు. ధనంజయ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ చైర్మన్ గారు. ఈరోజు ఎంపీ అభ్యర్థి జీవనన్న కొరకు ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా సంతోషం. ఎందుకంటే చాలా సేపటి నుంచి ఉంటున్నారు. మీ అందరికీ కూడా ఈరోజు జీవనన్న గారు ఎంపీగా నిలబడ్డారు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కోసమే, తన స్వార్థం కోసం మాత్రం కాదు. ఇక్కడ జగిత్యాలకు సంబంధించి జీవనన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ఉన్న నిస్వార్థ పరుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతోనే ఉంటారు తప్ప తన స్వార్థం కొరకు మాత్రం ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. ఈ 73 సంవత్సరాలు ఆయన ఇప్పటికీ కూడా పొద్దున నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నాడు అంటే ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక ఆలోచనతో మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో ఓడిపోయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేనేదో చేయాలి,
జగిత్యాలకి చేయాలి, జగిత్యాల వాసులందరికీ కూడా నేను అందుబాటులో ఉండాలనే ఒకే ఒక కారణంతో పార్లమెంటరీ అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రాష్ట్రంలో ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావాలి అంటే ఎంపీగా నిలబడాలి. తప్పకుండా మీ అందరి ఇప్పుడు జగిత్యాలు ఏదైతే ఫండ్ రావాలి అన్నా కానీ జీవనం ఉండాలి. ఇక్కడ మీ అందుబాటులో ఉన్న వ్యక్తికి మాత్రమే మీరు వేయండి ఓటు. మీ అందరికీ సుపరిచితుడు జీవనన్న 40 సంవత్సరాల నుంచి కూడా మీరు జీవనన్న చూస్తున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళే 100 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ జీవనన్న అనేది 40 సంవత్సరాల నుంచి కూడా మీకు మాత్రమే సేవ చేసుకుంటూ ఉంటున్నారు. మీ అందరూ ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అమ్మా మీ అందరూ కూడా 40 సంవత్సరాల జీవనన్న చూస్తున్నారు. ఇలా చాలా మంది కూడా మాట్లాడిన వారు ఉన్నారు. వాళ్ళ పేరుతో సహా పిలవగలిగే ఆలోచన జీవనన్నకు ఉంటుంది. అలాంటి వ్యక్తి జీవనన్న. మీ అందరి ఆలోచనలు కూడా జీవనన్నకు తప్పకుండా ఓటేయాల్సిందిగా ఇక్కడికి మేమందరం కోరడానికి రావడం జరిగింది. తప్పకుండా మీ అందరూ ఈ ఒక్క అవకాశాన్ని జీవనన్నకి ఇవ్వండి. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది. మనకు సేవ చేయగలిగే ఆలోచన అనుభవం జీవనన్నకు ఉంది. కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు నిజంగా ఒక్క విషయం చెప్తానమ్మా, మీ అందరికీ కూడా నా ఒక్క ఓటు పోనీ ఏమైతుంది అనుకోవద్దు. ఎవరు కూడా నా ఒక్క ఓటు రాకుండా ఏమైతుంది అని జీవనన్నకు అనుకోకండి. ప్రతి ఒక్క ఓటు కూడా ముఖ్యం. ప్రతి ఒక్క ఓటు కూడా జీవనన్నకి పడాలి. ఇక్కడున్న వారందరూ మీకు సంబంధించిన అందరికీ ఓటేసి మా జీవనన్నకి వేయండి అని చెప్పాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఒక వారం 10 రోజుల కింద కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత నేను అన్ని ఊర్లలోకి తిరుగుతున్నాను. మరి మొట్టమొదటి సభ ఇది జగిత్యాల టౌన్లో నేను ఇక్కడ పార్టిసిపేట్ కావడం నిజంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఇంతకుముందు పెద్దలందరూ కూడా చాలామంది మాట్లాడారు, అన్ని విషయాలపైన మాట్లాడారు. ఇవాళ నేను ఇక్కడి నుంచి మొదలు పెడితే కొరుట్ల మెట్టలి కాన్స్టిట్యున్సీ వరకు కూడా ఈ రోజు తిరిగి వస్తున్నాను. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు ఇక్కడ ఆగడం ఉద్దేశం కూడా నేను అక్కడ కొరుట్లలో నేను జోడి నర్సింగ్ అన్న మేమందరం కూడా ప్రచార సభలో పాల్గొన్నాం. అన్ని మండువాలకు నేను గౌడ కులస్తుని కాబట్టి గౌడ్ల మొత్తం మండువాలన్నీ కూడా తిరిగి వస్తున్నాను. అక్కడ మోహన్ రావుపేట కావచ్చు, ఐలాపూరే కావచ్చు, ఇట్లాంటి అన్ని మండవాలు తిరిగి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జువాడి నర్సింగ్ అన్నతో ఇవాళ ఇక్కడి ప్రయాణం అవుతుంటే ఇక్కడ మన కాంగ్రెస్ సభ జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇవాళ నిజంగా కూడా సంతోషం అనిపిస్తున్నది. ఇవాళ ఎందుకు సంతోషం అనిపిస్తుంది అంటే మొన్నటి వరకు మన జీవనాన్ని అందరూ గుండెలకు హత్తుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ 13వ తారీఖు రోజు మేమందరం సైన్యం లెక్క నిలబడి మేమందరం కూడా జీవనాన్ని గెలిపించుకుంటామని చెప్పి గట్టిగా అందరూ కూడా నమ్ముతున్నారు. ఇవాళ జగిత్యాల ఒకటే కాదు, ఇక్కడ మెట్పల్లి, కొరుట్ల, ఆర్మూర్, నిజామాబాద్ వరకు కూడా మనకందరికీ కూడా జీవనన్న సుపరిచితులే. వారి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ నిజంగా కూడా మనం కూడా ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఇక్కడతో మా మాట మీ నోట్లోకి వెళ్ళి అందరూ కూడా మీరు కూడా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? ఇవాళ జీవన్ రెడ్డి అనేటైనా మనకు గెలిస్తే ఇవాళ ఎక్కడ వారైనా ఈయన జీవన్ రెడ్డి అని ఢిల్లీలో మాట్లాడుకుంటే అక్కడ జీవన్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను జగిత్యాల వాసిని అని గట్టిగా గొప్పగా చెప్పుకుంటారు. అంటే మన మాట మన జీవన్ రెడ్డి గారు మన జగిత్యాల పేరు ప్రఖ్యాతలు అక్కడ ఢిల్లీలో మారుమరుగుతాయి. మరి అసంటి మంచి నాయకుడిని మనం అందరం కూడా అక్రో చేసుకునే అవసరం వచ్చింది. అలానే అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ తోటి మహిళలు ఇవాళ నా దగ్గర కూడా చాలా మంది పేషెంట్లు వస్తుంటారు. మా ఆయమ్మలు ఉన్నారు, వాళ్ళందరినీ అడుగుతున్నా ఏ అమ్మాయి ఎట్లున్నది గవర్నమెంట్ అని అంటే వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎట్లా సంతోషపడుతున్నారంటే అమ్మ నాకు సార్ మొన్న దాకా సిలిండర్ ధర నేను పెట్టుకోవాలంటే భయం అవుతుండే, అసలు సిలిండర్ ధర దగ్గరకు వచ్చింది సార్ అంటున్నారు. మరి అట్లాంటిది కరెంటు బిల్లు విషయం పైన అయితే వాళ్ళైతే విపరీతంగా సంతోషంగా ఉన్నారు. సార్ నేను కరెంటు బిల్లే కడతాను సార్ 2 ఏళ్ళు అయిపోయింది అంటున్నారు. మరి అట్లా ప్రతి దగ్గర బస్సు ప్రయాణికులే కావచ్చు అన్ని దగ్గర కూడా మహిళలందరూ కూడా నిజంగా సంతోషంగా ఉన్నారని చెప్పి నిజంగా నేను కూడా గొప్పగా నమ్ముతున్నా. ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రార్థిస్తున్నా, ఇవాళ మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవన్ రెడ్డి గారు స్థానికుడు. ఇవాళ మన స్థానికుడు నాయకుని మనం గెలిపించుకుంటే మనందరికీ కూడా గొప్పగా ఉంటుంది. ఇవాళ అరవిందే కావచ్చు, బాజిరెడ్డే కావచ్చు, ఇవాళ ఎవరైనా కానీ మనం అవసరాల నిమిత్తం మనం అక్కడ నిజామాబాద్ పోవాలంటే ఒక 2-3 గంటల ప్రయాణం చేసుకోవాలి. అదే మన జగిత్యాల వాసి జీవన్ రెడ్డి గెలిస్తే ఆయన ఇంటికి మనం ఒక 10 నిమిషాల్లో ఏర్పడి ఏ పని కావాలన్నా చేసుకోవాలి.
ఎందుకనంటే ఆయన ప్రజల మనిషి అని ఒక పేరు ఉన్నది. ఇన్ని సంవత్సరాలకెళ్ళి 40 సంవత్సరాలకెళ్ళి కూడా జగిత్యాలు పట్టుకొని ఉన్నాడు. ఒక మంత్రిగా ఎదిగినా కూడా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగిత్యాలను వదిలిపోలేదు ఆయన. అందుకని చెప్పేసి అందరూ కూడా మీ పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, మళ్ళీ కూడా ఆలోచన చేయండి. జీవన్ రెడ్డి గారికి ఒకసారి మనం అందరం కలిసి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో మరి గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరున ప్రార్థిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు. రేపు పొద్దున జీవనానికి కూడా మనం ఇంతనే సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇలా భగవంతుడు మనందరినీ సహకరించిండు, అట్లనే మనందరం కూడా దేవునితో పాటు మనం ఏదైతే జీవనాన్ని ఉన్నాడో ఆయనను మనం సహకరించుకోవాలి. ఎందుకు అని చెప్తున్నాను అంటే ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి, మనందరి కోసం పనిచేసే నాయకుడు కాబట్టి. మరి మనందరి కోసం ఎవరు పనిచేస్తారు? జీవనన్న మాత్రమే పనిచేస్తాడు. మరి ఎట్లా పనిచేస్తాడు? నా ఇల్లు, నా కుటుంబం, నా మనుషులు అని చెప్పేసి పనిచేస్తాడు. మరి ఏం సంపాదించుకున్నాడు? ఏం సంపాదించుకోలే, కేవలం ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు. మీ అందరి మధ్యలో జీవనన్న ఉన్నాడు, జీవనన్న మధ్యలో మీరందరూ మాత్రమే ఉన్నాడు. ఇదందరూ మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ రోజు ఏదైతుందో మనకు ప్రభుత్వం వచ్చింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారా? లేరు. మరి మనకి ఎవరు ఉండాలి? ఇవాళ మన పరిష్కారాలు కావాలి, మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందాలి, మనకి ఇవాళ ఏదైనా దక్కాలి అని అంటే దానికి ఒక వారధి లాగా పనిచేయడానికి జీవనన్న ఉన్నాడు. మనందరం ఏం చేయాలి? మరి జీవనన్నను గెలిపించుకోవాలా లేదా? ఇవాళ దీనిలోకి వెళ్ళి 330 డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేద్దాం? వాళ్ళందరూ ఏం చేయాలి? జీవనన్న కోటేసి గెలిపించాలి. ఇవాళ అక్కడ కరెంటు లేదు, మోర్లు లేవు, నీళ్లు లేవు, ఏ సౌలతులు లేవు. అరకొర సౌదలతో మనకి ఇవాళ అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఎలక్షన్ల వల్ల ఇవ్వడం జరిగింది. మరి పొద్దున మనందరం ఆ ఇళ్ళలో వెళ్ళి సంతోషంగా ఉండాలి అని అంటే మరి ఏం చేయగలం? మనందరం జీవనన్న కోటేసి గెలిపించాలి. ఇవాళ మనకు అక్కడ ఎలాంటి సౌలతులు కావాలన్నా అది జీవనన్ననే తీసుకురావాలి. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను, ఏదైతే ఇలా జీవనన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడో గత 43 సంవత్సరాలుగా ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు. దేనితోని? మనందరి కోసం యుద్ధం చేస్తున్నాడు, మనందరి బాగోగుల కోసం యుద్ధం చేస్తున్నాడు. అందరు అంటారు జీవన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు అని మాట్లాడతారు కొంతమంది. ఎందుకు మాట్లాడాలమ్మా? అక్కడ టీడీపీ వస్తే మనకి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వచ్చిండు, అక్కడ కాంగ్రెస్ వస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థి వచ్చిండు. మనందరికీ విషయం తెలవాలి. కానీ ఎప్పుడైతే అక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఇక్కడ జీవనన్న గెలిచి మంత్రి అయినప్పుడు మనకి ఏ పనులు చేయలేదు మీరు చెప్పండి? జేఎన్టీ కాలేజ్ కట్టలేదా? ఉమెన్స్ కాలేజ్ కట్టలేదా? డిగ్రీ కాలేజీలు కట్టలేదా? మన వ్యవసాయ శాఖ కాలేజ్ కట్టలేదా? మనకి ఏది కట్టలేదమ్మా? ఏం చేయలేదు. రోడ్లే లేదా? 40 ఫీట్లు ఉన్న 50 రోడ్ని 60 ఫీట్లు చేసింది జీవనన్న మాత్రమే, ఇంకెవరో చేయలేదు. అట్లనే రేపు పొద్దున అది 100 ఫీట్లు చేయాల్సింది కూడా జీవనన్నని. ఎందుకు? మరి ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి, చేసే అంత దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చిండు. ఇవాళ ఏదో సంపాదించుకుందామని చెప్పేసి రాలేదు, కేవలం పనిచేయడానికి మాత్రమే వచ్చిండు కాబట్టి చెప్తున్నాం. ఇలా డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే కూడా ప్రతి ఒక్కటి ఆయన చేయాల్సి ఉంది, చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి మీరందరూ తప్పకుండా ఓటేయాలని చెప్పేసి చెప్తున్నాను నేను. అట్లాగే ఇవాళ ఏ డెవలప్మెంట్ అయినా, జగిత్యాల పరంగా ఏ డెవలప్మెంట్ అయినా కూడా అది జీవనన్నకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే మీ అందరికి ఒక విషయం నేను చెప్తా, దమ్మున్న నాయకుడు కాబట్టి జీవనన్న కోటేసి గెలిపించాలి. ఒక దమ్మున్న నాయకుడు ఉద్దుతి నాయకుడు కాదు, దమ్మున్న నాయకుడు. 73 సంవత్సరాలు దాటింది ఆయనకి. మరి ఎట్లా పనిచేస్తున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు? మనం కూడా తిరగలేము, అట్లా తిరుగుతున్నాడు. ఇవాళ మీరందరూ అనుకోవచ్చు అయ్యో జీవన్ రెడ్డి కనబడతలేడు ఏంది అని చెప్పేసి. ఇదంతా నా కుటుంబం అనుకున్నాడు కాబట్టి ఇలా ఆయన ఇక్కడికి రాలేడు. నా కుటుంబంకి తెలుసు నేనేంటిదో, తెలియని కుటుంబం కాడికి నేను వెళ్తా, వాళ్ళందరికీ నేను చెప్తా అని చెప్పేసి ఇవాళ అక్కడ ఉన్నాడు ఆయన. మీ అందరికీ తెలుసు కదా ఆయన ఎట్లాంటి వాడు ఏంటిది అనేది. అందుకని ఈ రోజు ఇక్కడికి రాలేకపోయిందమ్మా. ఆయన మాటలుగా చెప్తున్నాను, ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ జీవనన్న. మీ అందరి కోసం పనిచేసే నాయకుడు, మీకోసం మాత్రం ఆలోచించే నాయకుడు. ఎప్పుడు కుటుంబం కోసం ఆలోచించలేదు. ఆయన ఏదో సంపాదించుకోవాలనుకోలేదు. అదే కుర్చీలో కూర్చుంటాడు. పొద్దున 10 గంటల నుంచి, పొద్దున 7 గంటల నుంచి రాత్రి 12 గంటలు 10 గంటల వరకల్లా ఆయన మన కోసం పనిచేస్తున్న నాయకుడు. ఒక్కసారి మాత్రమే ఆలోచించి ఈసారి ఏం చేయాలో మనందరం చేయి గుర్తుకు మాత్రమే ఓటేయాలి. ఒక నాయకుడు మన కోసం ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చేసే మనం ఇచ్చే బహుమతి ఏంటిది? ఓన్లీ కేవలం ఓటు మాత్రమే. ఓటు అనే ఆయుధం మనం ఈసారి ఉపయోగించుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఏ ఓటే కదా ఏకపోతే ఏమైతుంది అనుకోదు ఎవరు కూడా. ఒక్క ఓటు కూడా అసలు ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఓటులు అనే వినియోగం ఎంచుకొని
ప్రతి ఒక్కరు ఈ ఏడు మీద స్థిరాయింపు వేసుకొని మరి జీవనానికి మనం బహుమతి ఇవ్వాలి. మూడో నంబర్ మీద చెయ్యి గుర్తు మీద మీరందరూ ఓటేసి జీవనాన్ని గెలిపించి ఇవాళ ఆయన మనం బహుమతి ఇస్తే ఒక్కసారి ఆలోచించుర్రి. మనం ఓన్లీ కేవలం వేయాల్సింది ఓటు మాత్రమే. ఆ తర్వాత మన కళ్ళు మూసుకొని 5 సంవత్సరాల భవిష్యత్తు మనం నిర్ణయించుకుందాం. 5 సంవత్సరాల ఫ్యూచర్ మనకు ముందు కనిపిస్తుంది. ఏ డెవలప్మెంట్ అయినా ఆయన చేసి తీరుతాడని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది యువత ఉంటారని తెలుసు. ఆ యువత కూడా ఒకటే చెప్తున్నాను అని మీరందరూ దయచేసి ఏదో గుర్తు అని చెప్పేసి ఆలోచించద్దు. ఇవాళ జీవనన్న మన కోసం నిలబడతాడు ఒక వారధిలాగా. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఎవరి గురించో మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. కేవలం ఓన్లీ జీవనన్న గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. అరవింద్ అనేటైనా ఏం చేసాడు ఏం చేయలేదు అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏనాడు కూడా మీ అందరి గురించి ఆలోచించలేదు. ఆయన నిజామాబాద్లో ఉండి కేవలం నిజామాబాద్లో ఉండి మాత్రమే ఉంటాడు. ఎందుకు నాకే ఓట్లు పడితే నేను పోవాల్సిన అవసరం ఏమున్నది, ఎప్పుడో ఒకసారి ఓటు అయిపోయి ఎలక్షన్ టైం అని ఆలోచిస్తున్నాడు అంతే. కానీ మన కోసం పనిచేసే నాయకుడు కాదు. ఈ 5 సంవత్సరాలు ఏనాడు మీకోసం రాలేదు, ఏనాడు కూడా రాలేదు. ఓన్లీ జీవనన్న మాత్రమే ఇక్కడ జమ్మిగడ్డ కాడిపోతే దొరుకుతాడు. 24 గంటల అవైలబుల్లో ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడని చెప్తున్నా నేను. ఏదున్నా కానీ మీరు జీవనన్నతో మాట్లాడండి. మీకు పనులైతే ఒకే ఒక ఫోన్ కాల్తో మీకు ఏదైనా మీ పని చేసి పెడతాడు. అట్లాంటి నాయకుడు అని చెప్తున్నామా. మీరెవ్వరు కూడా దయచేసి మీ ఓటు నటింపు చేసుకోవచ్చు. మీ 6 పథకాలు ఏవైతున్నాయో అవన్నిటికీ గ్యారంటీ జీవనన్న మాత్రమే మీకు గ్యారంటీగా ఉంటాడు. ఏవైతే మీ పథకాలు రిలీజ్ అయినాయో ఆ పథకాలు కూడా ఆగినాయి అని అంటే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. దయచేసి మీరందరూ పెద్ద మనసు చేసుకొని ఆలోచించుకోరి. ఎందుకు ఆగినాయని మీరు ఎవరు భయపెడుతున్నారు మిమ్మల్ని ఓటు వేయద్దు అని చెప్పేసి. అది కూడా ఎవరు ఆలోచించద్దు. ఓటు ఎవరికి వేయాలి? జీవనన్నకి వేయాలి. ఈ పథకాలు ఎవరు ప్రవేశపెట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి మీకు పెన్షన్లు ఎవరిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. గవర్నమెంట్ రాష్ట్రంలో ఏది ఉంటే వాళ్ళు మాత్రమే ఇవన్నీ ఇస్తారు. మీరు వేరే వాళ్ళు వచ్చి మేము ఇస్తామని చెప్పేసి అంటే దయచేసి ఎవరు నమ్మద్దు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పథకాలు ఇస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఓటు జీవనన్న కేసి గెలిపించండి. మీ అందరి ఏవైతే ఉన్నాయో మీ డెవలప్మెంట్ మీరు దయచేసి చేయించుకోండి. ఒక్కసారి జీవనన్న గారి చేతి గుర్తుకే గంగాధర కనకయ్య గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నేను ముఖ్యంగా ఎక్కువ చెప్పకుండా అన్ని విషయాలు చెప్పాలి. ఎక్కువ ఉన్నారు, అందరూ ఉన్నారు కూడా, అందులో ముద్రాలు కూడా ఉన్నారు. మరి తల్లులారా ముద్రాలు మిత్రులారా అందరూ కూడా నేను ఒక మనవి చేస్తున్నాను. విషయం ఏంటంటే మరి ముద్రాలకు ఉన్నటువంటి సాధక బాధలలో మరి ముఖ్యమైనటువంటి మన యొక్క పోరాటం 60 ఏళ్ళ పోరాట చరిత్రలో ముద్రాలకు బీసీడీ నుంచి ఏ గ్రూపు కలపాలనే పోరాటం చేస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసన మండలిలో ముద్రాలకి న్యాయమైన కోరిక ఖచ్చితంగా వీళ్ళ ముద్రాలను బీసీడీ నుంచి ఏ గ్రూపు కలపాలని కొట్లాడి మాట్లాడినటువంటి గవర్నర్ పెద్దలు మరి జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి గత ప్రభుత్వాలు మన ముద్రా జాతిని తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికల ఓటు బ్యాంకుని ఆడుకోవడం తప్ప మనకు ఎలాంటి పనులు చేయలేదు. తల్లారనే మనం చేస్తూ ఉంది అందరికీ. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి జాతి నాయకులు అందరం పోయి కలిసి పెద్దలు జీవన్ రెడ్డి, మరి పెద్దలు మేడ్పల్లి సత్యం గారు, మరి పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇట్లాంటి అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం మనకు ఉన్నటువంటి సమస్యల మీద. మరి గవర్నర్ పెద్దలు చేతి గుర్తుకే ఈ నెల 13వ తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికకు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన అభిమాన నాయకుడు గత 4.5 దశాబ్దాలుగా జగిత్యాల ప్రజల కోసమే జీవిస్తున్న నాయకుడు ఇప్పుడు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మా సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జీవన్ రెడ్డి గారి గురించి చెప్పేంత స్థాయి నాది కాదు. ఆయన జీవితం అంతా మీ అందరికీ తెలిసిందే. 1981
పంచాయతీ సమితి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనాడు సమితి ప్రెసిడెంట్ అయిన రోజు ఏ కుర్చీలో కూర్చున్నాడో 6 సార్లు శాసనసభ సభ్యుడైనా శాసన మండలి సభ్యుడైనా ఏ హోదాలో ఉన్నా పదవి లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా అదే కుర్చీలో ఉండి ఇలా సేవలు అందిస్తున్న నాయకుడు జీవన్ రెడ్డి గారిని ఒక జగిత్యాల ప్రజలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ నాయకుడైనా అభిమానింపబడుతుందంటే అది ఒకే ఒక్క నాయకుడు తెలుగు రాష్ట్రాలలో మన జీవన్ రెడ్డి గారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతో మంది కంటతడి పెట్టింది. ఆ రోజు నేను ఎమ్మెల్యే గెలిచిన, నాకు గెలిచిన ఆనందం కంటే నాకు ఆ రోజు అది నాకు సంతోషకరమైన దినం అనుకోవాలో బాధాకరమైన దినం అనుకోవాలో నాకు అర్థం కాలేదు. సార్లు చూడగానే కళ్ళపొన్న నీళ్ళు ఆగలేవు. నాలాంటి ఒక సామాన్య దళితునికి ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చేస్తున్న నన్ను, ఆనాడు విద్యార్థి నాయకుడిగా ఉన్న నన్ను, నా కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక నేపథ్యం లేదు, నన్ను తీసుకొచ్చి చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో మంది వ్యతిరేకించినప్పటికీ కూడా మేడిపల్లి సత్యంకు టికెట్ ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయను అట్లాంటి అని చెప్పి ఇవాళ నన్ను ఆదరించి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. అట్లాంటి నాయకుడు ఇక్కడ ఓడిపోయిందంటే మొత్తం ఈ కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాధపడ్డది. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ జగిత్యాల గొంతుక ఢిల్లీలో వినిపించాలంటే మీరు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, జీవన్ రెడ్డి గారికి ఓటేస్తారు. కానీ మనం ఇచ్చే తీర్పు ఎట్లుండాలంటే ఉండాలంటే 1,00,000 మెజారిటీ ఈ నియోజకవర్గం నుంచి కాదు. ఎందుకంటే 4.5 దశాబ్దాలుగా ఏం ఆశించకుండా ఆయన కుటుంబం కోసం కూడా తన కోసం కూడా ఏమీ చేసుకోకుండా నిత్యం జగిత్యాల ప్రజలే నా కుటుంబం అని నమ్మి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుంది. నేను మొన్న చాలా రిక్వెస్ట్ చేసిన, ఇక్కడ జగిత్యాల ఓడిపోయాక మా కరీంనగర్ పార్లమెంట్ కూడా మీరు పోటీ చేయండి సార్, మా ఒక చొప్పలేని నియోజకవర్గం నుంచే మీకు ఒక 50,000 పైన మెజారిటీ వస్తుందని. నాకు 40,000 మెజారిటీతో నన్ను గెలిపించింది. నాకంటే మీకు డబుల్ మెజారిటీ వస్తుంది సార్, మీరు దయచేసి పోటీ చేయండి ఇక్కడ అని ఎన్నిసార్లు నేను బతిమలాడినా కూడా నాకు జగిత్యాల నియోజకవర్గం ముఖ్యం, జగిత్యాల ప్రజలంటే నాకు మమకారం, జగిత్యాల ప్రజలంటే నాకు అభిమానం. నా చివరి రక్త బొట్టు వరకు, నా చివరి శ్వాస వరకు నేను జగిత్యాల ప్రజలకి అంకితం చేస్తానని చెప్పి ఇలా నిజామాబాద్ పార్లమెంట్లో జగిత్యాల ఉన్నది కాబట్టి నిజామాబాద్ పార్లమెంట్ ఎంచుకున్నాను. చాలా మంది కూడా కరీంనగర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు పోటీ చేయాలని ఆయనను ఎన్నోసార్లు బ్రతిమలాడినా కూడా నేను జగిత్యాలను విడిచిపెట్టి రాను అని చెప్పినటువంటి నిజంగా గొప్ప నాయకుడు. మీరంటే అంత ప్రేమైన. ఇవాళ 4.5 దశాబ్దాల నుంచి మీకు సేవ చేస్తున్నాడు. ఈయన వయసు 70 సంవత్సరాలు దాటింది. మళ్ళీ ఇంకో ఎన్నికల్లో వయస్సు రీత్యా పోటీ చేస్తాడో పోటీ చేయడో కూడా తెలియదు. మనమందరం పెద్ద అందరం కూడా ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని మనం ఆయన చేయాల్సింది ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు ఒకే ఒక్కసారి ఈ ఎన్నికల్లో ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి. ఆయన గౌరవాన్ని నిలబెట్టాలంటే ఇవాళ జగిత్యాల ప్రజలు 1,00,000 మెజార్టీకి తగ్గకుండా ఓట్లు వేస్తే ఆయన గౌరవం నిలబెట్టారు. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లోనే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా జగిత్యాల వైపు చూడాలంటే జీవన్ రెడ్డి గారికి 1,00,000 మెజార్టీ ఇవ్వాల్సినంత అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది.
ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుంది కనీసం, మళ్ళీ వస్తే 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు మనకి ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ సంక్షేమం జరగాలన్నా ఇలా జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి నాయకత్వం ఉండాలి. జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎవరికి ఒక ఫోన్ చేసినా నాకు మా నియోజకవర్గానికి ఈ అభివృద్ధి పని కావాలని ఎవరు అడిగినా కూడా ఆయనను కాదనరు. ఎందుకంటే ఆయన ఢిల్లీ లీడర్లే గౌరవించే నాయకుడు. ఆయన ఏ రోజు ఢిల్లీకి పోలే, ఢిల్లీ నాయకులే ఆయనతో ఫోన్లో మాట్లాడతారు. ఈసారి మనం పార్లమెంటు మెంబర్గా మనం గెలిపించుకుంటే సోనియా గాంధీ గారి పక్కన, రాహుల్ గాంధీ గారి పక్కన, మల్లికార్జున ఖర్గే గారి పక్కన పక్క సీట్లో కూర్చుండే అవకాశం ఈ జగిత్యాల ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంత బలమైన నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో మన జీవన్ రెడ్డి గారు అలాంటి బలమైన. జీవన్ రెడ్డి గారు గెలిపిస్తే మనం కేంద్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖకు కేంద్ర మంత్రి అవుతాడు. మొన్న మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన స్థానంలో జీవన్ రెడ్డి గారు ఉంటుండే. ఇలా నిజంగా ఈ ప్రాంత ప్రజల దురదృష్టమో మరి ఏమనుకోరు, కానీ ఆ అవకాశాన్ని మనం కోల్పోయినాం. మరొక అవకాశం వెంటనే వచ్చింది. జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఓటమి తర్వాత గెలుపు వస్తుంది. మీరంతా ఒకసారి 94లో ఆ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే 96 ఉప ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత 56,000 పైగా మెజారిటీ ఇచ్చినటువంటి గడ్డ ఈ జగిత్యాల గడ్డ. 2018లో కూడా శాసనసభకు ఓడిపోతే అలాంటి చదువుకున్న వాళ్ళందరం కలిసి, గ్రాడ్యుయేట్స్ అంతా కలిసి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి జహీరాబాద్ దాకా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా అసలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్ దాకా, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా ఆయనకు ఓటు వేయనలు లేదు. అంతగా అభిమానించే నాయకుడు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. మనం వేసే ఓటు ఆయనకు ఒక కృతజ్ఞతగా, ఇన్ని సంవత్సరాలు మనకు చేసిన సేవకు ఒక కృతజ్ఞతగా, గుర్తింపుగా దయచేసి ఈసారి జీవన్ రెడ్డి గారికి ఓటేయండి. ఈ ఇప్పుడు ఇంతకుముందు మన చైర్పర్సన్ గారు చెప్పారు, నిజంగా పాపం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తుండే. ఈయన కాంగ్రెస్ పార్టీ గెలిచినాడు, ఇంకో పార్టీ అధికారం ఉండే. ఇప్పుడు నిజంగా సేవ చేసే అవకాశం లభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జీవన్ రెడ్డి గారిని అభిమానించినంతగా ఏ నాయకుడిని అభిమానించడు. అట్లాంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతంలో ఉండడం నిజంగా మన అదృష్టం అనుకోవాలి. ఈయన నిజంగా జీవన్ రెడ్డి గారికి అండగా ఉంది. మనమందరం పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి ఈ జగిత్యాల గౌరవాన్ని, జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత, ఆ అవకాశం మీ చేతుల్లో ఉంది. అసలు నిజంగా మేము చాలా సంతోషపడ్డాము. మొదట్లో మా కరీంనగర్కి వస్తాడేమో ఒక 2 లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించాలి జీవన్ రెడ్డి సార్ అనుకున్నాం. ఆ అవకాశం మాకు రాలేదు, మేము బాధపడుతున్నాం. అవకాశం మీ చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా ఉండి మీకు చేయాల్సిన అవసరం ఉంది. ఈయన నిజంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పార్టీ మీకు తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఈసారి కనుక అధికారంలోకి వస్తే ఇది చివరి ఎన్నికలైతాయి. మొత్తం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాదరేసే కుట్ర చేస్తున్నారు. ముఖ్యంగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారు. ఈయన నిజంగా రిజర్వేషన్ లేకుంటే ఇవాళ నాకు ఇక్కడ ఎమ్మెల్యే అవకాశం లేదు. ఇక్కడ చాలా మంది ఈయన డాక్టర్లు అయినా, ఎస్సీ బిడ్డలు, బీసీ బిడ్డలు, ఇంజనీర్లు అయినా ఈయన విదేశాలకు పోతున్నారంటే కేవలం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ల వల్లనే. అలాంటి రిజర్వేషన్లను ఈ భారతీయ జనతా పార్టీ ఎత్తివేయడానికి కుట్ర చేస్తుంది. ఈయన నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా కేవలం మనకు ఒకే ఒక్క అవకాశం కల్పించిన ఈ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక్కసారి జై కాంగ్రెస్.
చేతి గుర్తుకే అందరూ చేయవచ్చు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే రెడ్డి గారి నాయకత్వం. జై జీవన్ రెడ్డి, జై జీవన్ రెడ్డి. శేఖర్ గారు ముగింపు కార్యక్రమం జీవన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.